హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం నూనె వంకాయ కూర చేసుకుందామండి. అది మా నానమ్మ స్టైల్లో. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ప్రతి విందు భోజనంలోనూ ఉండాల్సిందే, ఇంక్లూడింగ్ ఫారిన్లో కూడా. అందుకే వెజిటబుల్ కింగ్ అన్నారండి. వెజిటబుల్లో వంకాయతో చేసిన వెరైటీస్ మనం ఏ వెజిటబుల్తో చేయలేమండి. ఈరోజు మనం మా టెర్రస్ గార్డెన్ మీద ఉన్న వంకాయలు తెచ్చుకొని వండుకున్నామండి. పదండి టెర్రస్ మీదకి వెళ్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఫ్రెష్ వంకాయలు టెర్రస్ మీద నుంచి తెచ్చుకున్నాం కదండి. వీటిని వాష్ చేసి పెట్టుకున్నానండి. 1/2 కిలో తీసుకున్నాను. దీనికి మిర్చి ఒక 15 తీసుకున్నానండి. పల్లీలు 2 స్పూన్లు, పచ్చి శనగపప్పు 1 స్పూను, నువ్వులు 2 స్పూన్లు, ధనియాలు కాస్త ఎక్కువే తీసుకోవాలండి 2 స్పూన్లు, కొబ్బరి ముక్కు 2 అంగుళాలు పీస్ చేసి పెట్టుకున్నానండి, సాల్ట్, పసుపు, ఇంగువ, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మస్టర్డ్, 1 టమాటా, ఉల్లిగడ్డ 1, చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత. దీన్ని ఒడిమి అంటారండి, పోపు ఒడిమి అంటారు. ఇది 1 తీసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ సరిపడా. ముందుగా మనం ఈ వంకాయ కూర కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకున్నామండి. 1/2 స్పూన్ ఆయిల్ చాలండి. మిర్చి ఫ్రై చేసుకున్నాం. బ్లాక్ కలర్కి టర్న్ కానివ్వకూడదండి, రెడ్గా ఉండదని దూరగా వేగినట్టు తీసుకోవాలి. ఇలా దూరగా సరిపోతుందండి. ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇదే బండిలో పల్లీలు, ఇంకా వరుసగా అన్నీ వేసుకుందామండి. ఈ పల్లీలు దూరగా వేగాక శనగపప్పు కూడా వేసుకుందామండి. తర్వాత ధనియాలు, కొబ్బరి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, చివరిగా నువ్వులు వేసుకుందామండి. ఇవన్నీ దూరగా వేగినాక చల్లారి పెట్టుకున్నామండి. వాటర్లో సాల్ట్ వేసి వంకాయల్ని కట్ చేసుకుందామండి. ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుందామండి. ఈ మాత్రం తొడు ఉంచుకోవాలండి. ఇది ఉండటం మూలంగా వాతపు నొప్పులు అనేవి రావండి. లోపల ఇవి 2 మిక్స్ చేసుకొని వద్దామండి. చింతపండు నానబెట్టుకుంటున్నానండి. రాక్ సాల్ట్ వేసి ఇలా పౌడర్ కొట్టుకున్నానండి. టమాటా, ఉల్లిపాయను కూడా కచ్చాపచ్చిగా రోట్లో వేసి దంచుకున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ముట్టించి ఇలాంటి వెడల్పాటి పాన్ పెట్టుకోండి. పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేద్దామండి. ఈ నూనె వంకాయ కూరకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం స్టఫింగ్ చేసుకుందామండి. ఈ పౌడర్ ఇందులో వేస్తున్నాను. ఉల్లి, టమాటా పేస్టు, పసుపు, కొద్దిగా ఇంగువ 3 వేసేసానండి. మిక్స్ చేసుకొని వంకాయలకు స్టఫింగ్ చేసుకున్నాం. వంకాయల్లో ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఒక్కసారి ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక్కొక్క వంకాయని పరుచుకున్నట్టు పెట్టుకుందామండి. ఒక సైడ్ కాలేక రెండో వైపు తిప్పుకోవాలండి. ప్రతి వంకాయని రెండో వైపు సైడ్ తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి.
టర్న్ చేసుకొని మిగిలిన స్టఫింగ్ మసాలా ఉంది కదండి, ఇది వేసేసేయాలి. చింతపండును, నిమ్మకాయలు, చింతపండు తీసుకున్నాం కదండి, దీన్ని చదివి పోసేస్తాం. దీన్ని ఒడిమి అంటారండి, పోపు ఒడిమి అంటారు. సమ్మర్లో మాత్రమే తయారు చేసుకుంటే వీలవుతుంది. ఈ వీడియో మరోసారి పెడతాను. ఈ ఒడిమి కూడా ఒకటి వేసేస్తున్నానండి. వంకాయలు హాఫ్ మునిగేంత వరకు వాటర్ పోస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు మగ్గనివ్వాలండి. ఉడికిందేమో చూద్దామండి. వంకాయని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ప్రతి వంకాయని తిప్పుకోవాలి. కలర్ బాగుంది కదండి. చిన్న ముక్క బెల్లం వేసుకుందామండి. ఒక్క చెక్క, ఒక్క లవంగ ముక్క కచ్చాపిచ్చగా దంచుకున్న పౌడర్ కూడా వేస్తున్నానండి. కొత్తిమీర. ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టేందుకు ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి. ఈలోపు మనం ఒక చిన్న టిప్ చెప్పుకుందామండి. టమాటాలు అందరికి తెలిసిందే కదండి. టమాటా జ్యూస్ తీసుకొని ఆయిల్ స్కిన్ వారు, కమిలిన స్కిన్ ఉన్నవాళ్ళు ఫేస్కి అప్లై చేసి 5 minutes మర్దన చేయండి. ఇలా చేయటం వలన ఫేస్ స్మూత్గా వస్తుంది. బ్లీచ్లా పనిచేసి షైనింగ్ కూడా వస్తుందండి. ఇలా థిక్గా వచ్చేస్తుందండి. ఈ కూర వండుతుంటే మా ఇంట్లో వాళ్ళకే కాదండి స్మెల్ అనేది, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ స్మెల్ వచ్చేస్తుందండి. నేను ఏ కూర వండుతున్నానో వాళ్ళకి తెలిసిపోతుందండి. అయిపోయిందండి. ఈ కూరని ఒక 15 minutes రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత తింటే అసలైన టేస్ట్ మనకు తెలుస్తుందండి. వంకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో మనకు మలబద్ధకం రానిది, వాత పిత్త కఫదోషాలను కూడా నివారిస్తుంది. నూనె వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, అన్ని రకాల సంగట్లోకి, రాగి, జొన్న, సజ్జ సంగట్లోకి బాగుంటుందండి. ఇంకా చపాతీలో కూడా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.